సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. p greater than 0 ఫస్ట్ ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ vt ఈజ్ obtained by rotating v1. సో v1 అనే వెక్టార్ని థీటా యాంగిల్ రొటేట్ చేస్తే ఏది కౌంటర్ క్లాక్ వైజ్. సో కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్. సో v2 అనే వెక్టార్ ఎలా వస్తుందంటే v1 అనే వెక్టార్ని యాంటీ క్లాక్ వైజ్లో థీటా యాంగిల్ రొటేట్ చేస్తే అప్పుడు v2 అనే ప్లేస్ వచ్చేస్తుంది, v2 అనే వెక్టార్ వస్తుంది. దెన్ tan theta వాల్యూ కనుక్కోవాలి. సో మనకి cos theta కనుక్కుంటే తర్వాత tan theta కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. సో టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ థీటా అయితే సో ఇప్పుడు cos theta ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, cos theta ఈక్వల్ టు సో ఈ రెండు వెక్టార్స్ మధ్యలో ఇది v1 ఇది v2 రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలంటే cos theta ఈక్వల్ టు v1 డాట్ v2 బై మోడ్ ఆఫ్ v1 మోడ్ ఆఫ్ v2. సో డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం సో అప్పుడు v డాట్ v1 అంటే రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇది వస్తుంది డినామినేటర్లో. సో మోడ్ ఆఫ్ v1 స్క్వేర్ అలాగే ప్లస్ ఇంటూ మోడ్ ఆఫ్ v2 స్క్వేర్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఒక అన్నోన్ ఉంది, మనకి cos theta వాల్యూ కావాలి, కానీ cos theta అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ pలో వచ్చింది, సో ఇప్పుడు cos theta వాల్యూ మనకు కావాలంటే థీటా కనుక్కోవాలంటే cos theta నెంబర్స్లో రావాలి, అంటే p వాల్యూ తెలియాలి. మరి p వాల్యూ కావాలంటే ఏమైనా తెలుసా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇంకే ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే రొటేట్ అయింది కాబట్టి రొటేట్ అయినప్పుడు సో ఈ వెక్టార్ ఎంత ఉంటుందో రొటేట్ అయినా కూడా లెంత్ ఆఫ్ ది వెక్టార్ ఏమీ మారదు, ఒట్టి పొజిషనే మారుతుంది కానీ లెంత్ మారదు. ఒక లైన్ రొటేట్ అవడం వల్ల లైన్ సైజ్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. కాబట్టి మోడ్ ఆఫ్ v1 ఎంత ఉంటుందో మోడ్ ఆఫ్ v2 కూడా అంతే ఉంటుంది. సో మోడ్యులస్ ఆఫ్ v1 అంటే రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ స్క్వేర్, అలాగే మోడ్ ఆఫ్ v2 కనుకొని బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, యాక్చువల్గా స్క్వేర్ రూట్ వస్తుంది మోడ్ అంటే. సో మనకి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మీకు పీలలో ఈక్వేషన్ వస్తుంది, దీన్ని సాల్వ్ చేస్తే p వాల్యూస్ 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. అందులో వాడికి p గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ p2 తీసుకొచ్చి p వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు cos theta వాల్యూ వచ్చేసింది √13 ఇంటూ √13 13. ఇప్పుడు tan theta కనుక్కోవాలి. ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది, ఎందుకంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ రూట్స్లో అట్లా ఉంది. సో దీని tan theta cos theta అంటే ఏంటి, x/r. సో tan theta అంటే ఏంటి, y/x. సో tan theta అనేది y/x. సో y వాల్యూ కావాలి, x r తెలుసు. సో y వాల్యూ కావాలంటే y ఈక్వల్ టు ఏంటి, √r² - x². సో y అంటే ఏంటి, √r² - x², r అంటే ఎంత 13² - x². సో దీన్ని స్క్వేర్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. సో మైనస్ వేసేస్తే వాల్యూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ కనుక్కోవడం అనేది మేజర్. సో చాలామంది స్క్వేర్ రూట్స్ కనుక్కోవడంలో ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. సో ఒకటే టెక్నిక్, సో ఇక్కడ 2 బయట 2 మాత్రమే ఉండాలి, రూట్లో ఉన్నప్పుడు 2 మాత్రమే ఉండాలి. ఇంకా రిమైనింగ్ అంటే 24 ఉంది కాబట్టి 2 × 12 అని రాయొచ్చు. 12 అనేది రూట్లోకి వెళ్ళిపోతే 144 అవుతుంది. సో రూట్లోకి వెళ్ళిపోతే ఏమొస్తుంది, 144 అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్గా రాయాలి దీన్ని. సో ఆల్రెడీ 144 × 3 ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ ఉంది, కానీ సో అది కట్ట సరిపోవట్లేదు, దాన్ని మాడిఫై చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ రాసి అదే సేమ్ టైం ఆ రెండింటిని యాడ్ చేస్తే 1112 రావాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ ఉంది, కానీ వీటి సమ్ము 112 అవ్వట్లేదు. సో ఇంకా వేరే ట్రయల్స్ చూడాలి. సో అక్కడే మీకు టైం వేస్ట్ అవుతుంది. అయితే కొద్దిగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, వన్ ఆఫ్ ది టర్మ్ ఇక్కడ 2 ఉంది. సో 2 ఉంది, ఇక్కడ చూడండి అంతా ఇచ్చేసాడు, 2 ఇచ్చాడు, జస్ట్ ఆల్ఫా వాల్యూ 2. సో రూట్లోకి వెళ్తే 4 అవుతుంది. సో కొద్దిగా ఐడియా వస్తుంది, అది చూస్తే మీకు ఫాస్ట్గా ఐడియా వస్తుంది. సో 1112 మైనస్ 2 × √144 చూడండి ఎలా రాస్తున్నాను, 4. ఇంక ఇందులో 4 తీసేస్తే బయటకు చేస్తే ఇంకేముంటుంది, 36 ఉంటుంది. సో 36 × 3 108. చూడండి ఇప్పుడు ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ రాసాం, సేమ్ టైం ఈ రెండింటి సమ్ము. సో ఈ రెండింటి సమ్ము 1112 ఉంటుంది. అంటే మీరు అది అబ్జర్వ్ చేయకుండా చేస్తే మీరు ఇట్లా సెట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేశారనుకోండి, లేదంటే దీన్ని స్క్వేర్ చేయండి. సో ఇదే టర్మ్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మీకు, ఆల్ఫా స్క్వేర్ √3² అంటే 3 ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ 2² 4 ఆల్ఫా 4
నెక్స్ట్ 2ab టర్మ్ -2 ఇంటూ 2 4 ఆల్ఫా √3 అలా వస్తుంది. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆ 4 రాశాను ఇక్కడ. అది కొద్దిగా వాటిని అబ్జర్వ్ చేస్తే వస్తుంది. సో కొద్ది సెట్స్ రూట్స్ కనుక్కోవడానికి ఇరేషన్ వీటి కనుక్కోవడం మీరు నేర్చుకోవాలి, సెట్స్లో ఉంటుంది. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. సింపుల్. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో 2 మాత్రమే అవుట్ సైడ్ ఉండాలి, రిమైనింగ్ అంత రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్ రాయాలి. సేమ్ టైం సమ్ ఏం కావాలంటే ఇది అవ్వాలి. సో ఇప్పుడు ఈ సెట్ అవుతుంది చూడండి 4 108. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే √112ని √4² ప్లస్ √102. ఓకేనా? √102 అంటే 108, √4² అంటే 4, 4 ప్లస్ 108 అంటే 112 మైనస్ 2 ఇంటూ √4 ఇంటూ √108. సో ఇప్పుడు a² ప్లస్ b² మైనస్ 2ab టైప్లో ఉంది. a² ప్లస్ b² మైనస్ 2ab టైప్లో ఉంది కాబట్టి దాని ఏంటి a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్. సో √108 అక్కడ -2కి మైనస్ ఉంది కాబట్టి ఇది a తీసుకుందాం, ఇది b తీసుకుందాం. సో √108. సో √108 అంటే 108 అంటే ఏంటి? 36 ఇంటూ 3. సో √36 అంటే ఎంత? 6. సో √36 అంటే 6 ఇంటూ √36 అంటే 6 ఇంటూ √3 అంతే కదా? 108 అంటే ఎంత? 36 ఇంటూ 3. √36 అంటే 6 మైనస్ b. సో ఏంటది? సో √4 అంటే ఎంత? 2. సో ఇదేంటి? a మైనస్ b హోల్ స్క్వేర్ టైప్లో అయిపోయింది. సో a మైనస్ b హోల్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి అప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మీకు? 6 √3 మైనస్ 2 వస్తుంది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే సో డినామినేటర్ మ్యాచ్ అయిపోయింది. ఇక -2 -2 సరిపోయింది. సో ఇక్కడ ఆల్ఫా √3 ఉంటే ఇక్కడ ఏముంది? 6 √3 ఉంది కాబట్టి ఆల్ఫా వాల్యూ ఎంత? 6. సో క్వశ్చన్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సో రెండింటి మధ్యలో ఏంటి? యాంగిల్ అన్నాడు కాబట్టి cos θ = v1 డాట్ v2 బై మోడ్ ఆఫ్ v1 v2. సో ఇక్కడ p ఒక అన్నోన్ కాబట్టి రొటేషన్ జరిగింది కాబట్టి మోడ్ ఆఫ్ v1 ఎంత ఉంటుందో మోడ్ ఆఫ్ v2 కూడా అంతే ఉంటుంది. సో క్వశ్చన్ బేసికల్గా సింపులే కానీ ఇక్కడ సింప్లిఫికేషన్ క్యాలిక్యులేషన్ దగ్గర మీకు టైం వేస్ట్ అవుతుంది. సో వాటి రూట్స్ కనుక్కోవడం అనేది మీకు అలవాటు చేసుకోండి. ఎక్కడైనా రావచ్చు ఇట్లాంటి, చాలామంది ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అది కేర్ఫుల్గా ఉండండి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక వెక్టార్ ఇచ్చాడు, ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ వన్ అన్నాడు. అలాగే a బార్ మైనస్ 4b బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ వన్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏమంటే యాంగిల్ బిట్వీన్ a అండ్ b అడిగాడు. సో యాంగిల్ బిట్వీన్ a అండ్ b. సో యాంగిల్ బిట్వీన్ a అండ్ b θ అనుకుంటే అప్పుడు మనకి ఏం కావాలి? cos θ = సో a డాట్ b బై మోడ్ a మోడ్ b. సో ఇప్పుడు cos θ వాల్యూ కావాలంటే a డాట్ b వాల్యూ మోడ్ a మోడ్ b వాల్యూస్ కావాలి. సో చూద్దాం మరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకుంటే సో ఏంటి? ఫస్ట్ 2 వెక్టర్స్ చూడండి అక్కడ. సో ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉన్నాడు కాబట్టి వాటి డాట్ ప్రోడక్ట్ ఏంటి? 0 అవ్వాలి. సో ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే అప్పుడు ఏంటి? a డాట్ a. సో 7 ఇంటూ a డాట్ a మోడ్ a². సో నెక్స్ట్ సో మల్టిప్లికేషన్ జనరల్గా నెక్స్ట్ a ఇంటూ ఇది b అంటే ఏంది? మైనస్ ఉంది కాబట్టి -5 a డాట్ b. నెక్స్ట్ 3 ఇంటూ 7 27 b డాట్ a అన్న a డాట్ b అని ఒకటే కాబట్టి 21 - 5 16 a డాట్ b అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ 3 ఇంటూ -5 -15 b డాట్ b అంటే మోడ్ b². సో ఒక కండిషన్ వస్తుంది. అలాగే సిమిలర్లీ సెకండ్ సెట్ కూడా పర్పెండిక్యులర్, ఇది కూడా పర్పెండిక్యులర్ కాబట్టి సేమ్ అదే వేలో దీని డాట్ ప్రోడక్ట్ కూడా 0 అవ్వాలి. సో దీని నుంచి ఒక రిలేషన్, ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే సో దీని నుంచి మనము మోడ్ a మోడ్ b వాల్యూస్ కనుక్కోవడానికి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ రెండిట్లో మోడ్ a² కోఎఫిషియంట్ సేమ్ ఉంది కాబట్టి సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేద్దాం. సో అప్పుడు 8 మైనస్ ఆఫ్ -15 అంటే అప్పుడు ఎంత అవుతుంది? 23 మోడ్ b². సో నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ -30 -16 అంటే -46. రైట్ సైడ్ వెళ్ళిపోతే +46. సో a డాట్ b వస్తుంది. సో 23 క్యాన్సిల్ అయితే అప్పుడు 2. సో మోడ్ b² మోడ్ b² 2 a డాట్ b వచ్చింది. 2 a డాట్ b వచ్చింది. అలాగే సేమ్ ఈసారి లేదంటే ఇక్కడ మోడ్ b² బదులు ఇది రాసేయండి ఏదో దాంట్లో. సో ఇందులో కానీ మోడ్ b² అంటే ఏంటి? 2 a డాట్ b రాసేస్తే అప్పుడు మీకు మోడ్ a² కూడా వచ్చేస్తుంది. మోడ్ a² కూడా సేమ్ 2 a డాట్ b వస్తుంది. ఇప్పుడు cos θ అంటే ఏంటి? cos θ అంటే a డాట్ b బై మోడ్ a మోడ్ b. సో మోడ్ a² మోడ్ b² కాబట్టి సో మోడ్ a మోడ్ b అవుతుంది. సో మోడ్ b బదులు కూడా మోడ్ a రాస్తే అప్పుడు డినామినేటర్ ఏమొస్తుంది?
సో కాస్ట్ సో మాడ్ బి బదులు కూడా మాడ్ ఏ రాసేయచ్చు. అప్పుడు డినామినేటర్ ఏంటి మాడ్ ఏ ఇంటూ మాడ్ బి అవుతుంది. నెక్స్ట్ ఏ డాట్ బి. సో ఏ డాట్ బి అంటే 2 అటు వెళ్ళిపోయింది అనుకోండి. సో 1/2 మాడ్ ఏ స్క్వేర్ వస్తుంది. సో 1/2 మాడ్ ఏ స్క్వేర్ ఆర్ మాడ్ బి స్క్వేర్. సో ఇక మాడ్ బి బదులు కూడా మనం ఏ రాస్తున్నాం మాడ్ ఏ రాస్తున్నాం. సో మాడ్ ఎందుకు ఇక రెండు ఈక్వల్ కదా. సో మాడ్ బి బార్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్. సో అప్పుడు మాడ్ ఏ ఇంటూ మాడ్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 వస్తుంది. సో కాస్ట్ టీటా వాల్యూ 1/2 కాబట్టి టీటా వాల్యూ ఎంత 60. చాలా ఈజీ క్వశ్చన్, 2021 క్వశ్చన్. నెక్స్ట్ ఏబిసి 3 వెక్టార్స్ ఇచ్చి కోప్లానర్ అన్నాడు కాబట్టి కోప్లానర్ కాబట్టి వాటి డెట్ 0. సో ఏ సి ఫస్ట్ సి రాశాం C1 C2 3 అలాగే నెక్స్ట్ ఏ బార్ వెక్టార్స్. సో 2 1 3 నెక్స్ట్ బి బార్ 3 3 1. సో డెట్ 0. దీని నుంచి ఒక రిలేషన్ వస్తుంది. ఇంకేమన్నాడు క్వశ్చన్ ఏ డాట్ సి ఈక్వల్ టు 5 అన్నాడు కాబట్టి ఏ డాట్ సి ఏకిను సికి డాట్ పెట్ చేయండి. సో ఏకి సికి డాట్ పెట్ చేస్తే సో 2 ఇంటూ C1 2C1. సో అలాగే జే కోఎఫిషియంట్స్ ఇక్కడ 1 ఇక్కడ C2 సో 1 ఇంటూ C2. నెక్స్ట్ కే కోఎఫిషియంట్స్ 3 ఇంటూ C3 3C3 వస్తుంది. సో ఇక C2 కాదు C3 ఇది తప్పు. సో C1 C2 C3లో రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ బి ఈజ్ పర్పెండిక్యులర్ టు సి అన్నాడు కాబట్టి బి డాట్ సి 0 అవ్వాలి. సో బికి సికి డాట్ పెట్టండి. సో ఆన్సర్ ఏంటి 0. సో ఇక్కడ 1 మోర్ రిలేషన్ వస్తుంది. సో C1 C2 C3లో 3 రిలేషన్స్ 3 అన్నోన్స్. సాల్వ్ చేస్తే C1 C2 C3 వాల్యూస్ వస్తాయి. కొద్ది సింప్లిఫికేషన్ దగ్గర క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి, లేదంటే ఈజీ క్వశ్చన్ కూడా మార్కులు పోతాయి. C1 C2 C3 తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేషన్ దగ్గర కొద్ది ఈజీ క్వశ్చన్ దగ్గర కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఒక ఈజీ క్వశ్చన్ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయిందంటే సో మనం ఇంకా సీట్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అయిపోతుంది. సో క్యాలిక్యులేషన్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా విచ్ యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్. 2 వెక్టార్స్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ ఈజ్ అక్యూట్ యాంగిల్ అన్నాడు. సో 2 వెక్టార్స్ ఏ బార్ ఒకదాని ఏ బార్ ఒకదాని బి బార్ అనుకుంటే ఏ బార్కి బి బార్ మధ్యలో యాంగిల్ ఏంటి అక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి అప్పుడు ఏ డాట్ బి అనేది ఏమొస్తుంది అక్యూట్ యాంగిల్ కాబట్టి ఏ డాట్ బి అనేది పాజిటివ్ అవుతుంది. ఏ డాట్ బి అనేది పాజిటివ్ అవుతుంది. సో ఇదంతా ఏం అవసరం లేదు. సో కాస్ట్ టీటా కనుక్కొని తీసేది అంత అవసరం లేదు. ఏ డాట్ బి. సో ఈ రెండింటికి డాట్ పెట్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియంట్స్ -4 ఆల్ఫా నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియంట్స్ -4. సో ఏ డాట్ బి డైట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా అవసరం లేదు. సో ఏ డాట్ బి అక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఏ డాట్ బి ఏంటి పాజిటివ్. ఏ డాట్ బి అనేది పాజిటివ్. సో ఇది పాజిటివ్ రావాలి. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేయడానికి చూడండి ఫ్యాక్టరేషన్ రాదు. సో కాబట్టి దీని రూట్స్ కనుక్కోవడానికి ఏంటి -b ± అది చేయొచ్చు. లేదు అంటే ఇంకా ఇంకో టెక్నికల్గా ఇలా చూడండి. సో దీని ఆల్ఫా స్క్వేర్ -4 ఆల్ఫా -4. సో మీకు ఫ్యాక్టరేషన్ రియల్ రూట్స్ రానప్పుడు ఫ్యాక్టరేషన్ రాదు. అప్పుడు ఏం చేస్తారు -b ± √b² - 4ac/2a ఆ ఫామ్ ఇచ్చేస్తారు. సో అది కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇట్లా కూడా మీరు చేయొచ్చు. అది ఎక్కువ టైం పడుతుంది అంటే ఇక్కడ ఏంటి ఆల్ఫా స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా కోఎఫిషియంట్ ఒకవేళ ఎక్స్లో ఉంటే ఎక్స్ కోఎఫిషియంట్. సో ఎంత -4 అందులో హాఫ్ ఎంత. సో ఎక్స్ కోఎఫిషియంట్లో హాఫ్ ఎంత -4లో ఎంత హాఫ్ 2. సో ఆల్ఫా -2 హోల్ స్క్వేర్ రాసేయండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే a - b హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఈ టర్మ్ వస్తుంది. -2ab టర్మ్ అంటే ఇది ఎక్స్ట్రా ఇది వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ -4 ఉంది. ఇంక ఇందులో ఒక టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది. సో ఏ స్క్వేర్ టర్మ్ దీనికి మ్యాచ్ అయింది -2ab టర్మ్ దీనికి మ్యాచ్ అయింది. నెక్స్ట్ బి స్క్వేర్ టర్మ్ అంటే ఎంత 4 +4 అక్కడ లేదు. సో లేదు కాబట్టి మీరు +4 రాశారు కాబట్టి -4 చేస్తారు. సో అంటే ఇక్కడ +4 ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఇదే స్టెప్ వస్తుంది. సో ఇలా చేస్తే మీకు ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్ఫా -2 హోల్ స్క్వేర్. సో ఇదేంటి 8. సో 8ని √8² అని రాయొచ్చు. సో √8² > 0. సో ఇప్పుడు a² - b² టైప్లో ఉంది కాబట్టి సో a + b × a - b. సో ఆల్ఫా -2 + b అంటే ఎంత √8 ఇంటూ a - b ఆల్ఫా -2 - √8 సో > 0. సో ఇప్పుడు దీని రూట్స్ ఏంటి దీని 0కి ఈక్వేస్తే ఒకటి ఏంటి 2 -√8 వస్తుంది. ఇంకోటి ఏంటి 2 + √8 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు పిఎన్పి రూల్ యూజ్ చేస్తారు. ఫస్ట్ లీస్ట్ రాస్తారు. లీస్ట్ ఏంటి 2 - √8. సో సెకండ్ వన్ ఏంటి 2 + √8. సో పిఎన్పి రూల్ యూజ్ చేస్తే సో ఆల్ ఆల్ఫా కోఎఫిషియంట్స్ పాజిటివ్ ఉంటే రైట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్. సో పిఎన్పి రూల్ తెలియపోతే అది నేర్చుకోండి. సో ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటి మనకి > 0 రావాలి. > 0 రావాలంటే ఎయిట్ సైడ్ దీనికి లెఫ్ట్ సైడ్ అని ఉండాలి లేదంటే దీనికి రైట్ సైడ్ అని ఉండాలి. అంటే ఆల్ఫా
గ్రేటర్ దాన్ ఆల్ఫా అనేది ఏంటి దీనికంటే మోర్ ఉండాలి అంటే 2 ప్లస్ √8 √8 అంటే ఎంత 2√2 ఆర్ ఆల్ఫా వాల్యూ దీనికంటే లెస్ ఉండాలి అంటే 2 మైనస్ √8 అంటే ఎంత 2√2 సో ఆల్ఫా వాల్యూ మోర్ దాన్ దిస్ వన్ ఆర్ లెస్ దాన్ దట్ వన్ ఉంటేనే మీకు ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కానీ నాకు అడుగుతుంది ఏంటంటే లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ అన్నాడు ఇది ఆల్రెడీ నెగిటివ్ 2 మైనస్ 2√2 లెస్ వాల్యూ మైనస్ మోర్ వాల్యూ నెగిటివ్ వాల్యూ కాబట్టి దీనికంటే లెస్ అంటే అది కూడా నెగిటివే అవుతుంది ఆల్రెడీ నెగిటివ్ మళ్ళీ నెగిటివ్ కంటే లెస్ దాన్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది సో ఇది కాదు సో ఇదేంటి ఆల్ఫా వాల్యూ మోర్ దాన్ దిస్ వన్ సో ఇక్కడ 2√2 అంటే ఇది 2 పాయింట్ సంథింగ్ వస్తుంది సో ఈ √2 అంటే 1.414 సో 1.414 ఇంటూ 2 సో 2.8 ప్లస్ 2 4.8 సంథింగ్ వస్తుంది సో 4.8 తర్వాత ఉన్న ఇంటీజర్స్ ఏంటి 4.8 కంటే ఎక్కువ ఉన్న ఇంటీజర్స్ 5 6 7 ఇందులో లీస్ట్ ఏంటి 5 కాబట్టి లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ సాటిస్ఫైడ్ దిస్ కండిషన్ ఇస్ ఎంత ఆన్సర్ 5